దశాబ్ద కాలంగా నిలిచిపోయిన రామగుండం బీపీఎల్ విద్యుత్ కేంద్రం భూములను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆందోళన బాటపట్టారు స్థానికులు. ఏళ్లు గడిచినా ప్రాజెక్టు రూపుదాల్చకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకునే వరకు ఆందోళనలు కొనసాగిస్తామంటున్నారు. రాష్ట్రంలో బీపీఎల్ కంపెనీ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కథ ఏడాది కిందే కంచికి చేరింది. బీపీఎల్తో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఉమ్మడి రాష్ట్రంలోనే రద్దయింది. అప్పటి నుంచి దానికి కేటాయించిన భూముల స్వాధీనంపై ఎలాంటి ప్రకటన లేదు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం రామగుండంలో జెన్కో ఆధ్వర్యంలో 1600 మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తామనడంతో బీపీఎల్ భూముల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. 1994లో ఫాస్ట్ ట్రాక్ ప్రాజెక్టు కింద 520 మెగావాట్ల సామర్థ్యంతో రామగుండం దగ్గర విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను చేజిక్కించుకుంది బ్రిటిష్ పవర్ లిమిటెడ్ కంపెనీ. సుమారు 350 కోట్ల వ్యయంతో చిమ్మి, ప్రహరీ, గెస్ట్ హౌస్ నిర్మాణాలు చేపట్టింది. ఆ 1999లో పనులు ప్రారంభించిన సంస్థ విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదరక 2001లోనే ప్రాజెక్టు వర్క్ నిలిపేసింది. తర్వాతి కాలంలో ప్రాజెక్టు నిర్మాణాన్ని బీపీఎల్ చేపట్టలేదు. దీంతో 2004లో పీపీఏని రద్దు చేసింది ప్రభుత్వం. అదే ఏడాది ప్రాజెక్టును జెన్కోకు అప్పగిస్తామని ప్రకటించింది ప్రభుత్వం. దీనికి అంగీకరించని బీపీఎల్ కంపెనీ చైనా సహకారంతో ప్రాజెక్టు పూర్తి చేస్తామని 2009లో ప్రకటించింది. అయితే గడువులోగా పనులు పూర్తి చేయలేదంటూ ఒప్పందాలను రద్దు చేసింది అప్పటి ఉమ్మడి ప్రభుత్వం. దీనిపై కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంది బీపీఎల్ సంస్థ. ఇది రామగుండం బీపీఎల్ ప్లాంట్ కథ. ఏళ్లు గడిచినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది. ఉపాధి కలుగుతుందన్న భరోసా లేకపోవడంతో ఆందోళనకు దిగారు. రామగుండం పట్టణంలో ఇప్పటి వరకు మరి బీపీఎల్ సంస్థ వారు మరి ప్లాంట్ నిర్మాణం చేయకపోవడం, పైపేచి ఇక్కడ బీపీఎల్ నిర్మాణానికి సరిపడ భూములను స్వాధీనం చేసుకున్నారు. ఆ సందర్భంగా ఇక్కడ ఉన్న రైతులకు తీవ్రమైన నష్టం జరిగింది. సరే, నష్ట కష్టాలు జరిగినా కూడా ఒక ప్లాంట్ వస్తుంది, దాంతో ఇక్కడ ఉపాధి, పిల్లలకు ఉపాధి ఉంటుంది, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతాయనే ఉద్దేశంలో ఇక్కడ బీపీఎల్కు సహకరిస్తున్నప్పటికీ మరి సాంకేతిక కారణాలు, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకొని గత 20 సంవత్సరాలుగా ఎప్పటికప్పుడు రైతులకు పూర్తి స్థాయి నష్ట పరిహారాలు చెల్లించలేదు. ఇక్కడ ఇంకో విద్యుత్ ప్లాంట్ రానిచ్చేది లేదు. ఇప్పటికైనా కేసీఆర్ సర్కార్ భూములను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.